ఇటీవల చైనా పాకిస్తాన్కి ఫైటర్ జెట్లు పంపించిందన్నమాట. దాంతో మామూలుగా లేదు, ఇండియా దగ్గర నుంచి మన ప్రజల దగ్గర నుంచి కూడా తీవ్ర స్థాయిలో చైనా మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. 4 స్టెల్త్ ఫైటర్ జెట్లు, అది కూడా 5th జనరేషన్ లేటెస్ట్ వర్షన్ అన్నమాట. అయితే మరి దీంతో ఏమో తెలియదు కానీ మొత్తానికి అమిత్ షా గారు రంగంలోకి దిగినారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొన్నటి వరకు మనం కొట్టాల్సినవి కొట్టేసినాం. అన్నిటికంటే ముందు కొట్టింది వాటర్ బాంబ్ అనమాట. ఈ వాటర్ బాంబ్ ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తుంది. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాం తేల్చి చెప్పినటువంటి అమిత్ షా గారు. ఈ సింధు జలాలు పునరుద్ధరించకపోతే కనుక పూర్తి స్థాయిలో ఈ పాకిస్తాన్ అనేది ఇంచుమించు లిటరల్ గా అడుక్కు తినేటటువంటి పరిస్థితి వచ్చేస్తుందన్నమాట. అదే జరగబోతుంది భవిష్యత్తులో. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠిన చర్యల్లో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపేయడం ద్వారా దయాది దేశానికి ముక్కుతాడు వేస్తుంది. ఇప్పుడు గొంతు ఎండిపోతా ఉంటే గుక్కెడి నీళ్ళైనా సరిపోతాయి అన్నట్టు అంటారు. ఆ గుక్కెడి నీళ్లు కూడా లేకుండా గడ్డ మొత్తం ఎండిపోతా ఉంటే పాకిస్తాన్ లిటరల్ గా అడుక్కు తినేటటువంటి స్టేజ్ వచ్చేసిద్దామాట. కొట్టవసరలా తిట్టవసరలా నీళ్ళని ఆపితే చాలు ఆల్మోస్ట్ పాకిస్తాన్ మన కాళ్ళ బేరానికి వచ్చింది అనేది ఏ ఒక్క జియోగ్రఫికల్ గా విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే ప్రొఫెసర్స్ కావచ్చు, క్లియర్ గా తెలిసేటటువంటి విషయం. అయితే ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే అవకాశం ఉందా? దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చినారు. పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని సమాధానం ఇచ్చినారు. ఇది ఒక్కటి చాలు. ఈ సమాధానం ఏదైతే ఉందో లిటరల్ గా పాకిస్తాన్ అడుక్కు తినే స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. తిండి గింజలు దొరకవు, ఇంటర్నల్ వార్స్ స్టార్ట్ అవుతాయి, సివిల్ వార్స్ స్టార్ట్ అవుతాయి. సివిల్ వార్స్ ఎలా స్టార్ట్ అవుతాయి అంటే పండించుకోవడానికి నీళ్లు లేవు, తింటాకి తిండి గింజలు లేవు, బియ్యం లేవు, గోధుమలు లేవు. ఇంకా పరిస్థితి ఏంటి? కేవలం వాళ్ళ దేశంలో తీసుకునేటువంటి పొలిటికల్ నిర్ణయాల కారణంగా ప్రపంచ దేశాల ముందు, మరి ముఖ్యంగా ఇండియా ముందు అభాసు పాలవుతున్న కార్యక్రమంలో మనతో టాక్టికల్ గా గేమ్ ఆడలేక రకరకాలు చేస్తూ ఉంటాయి. సో మొత్తానికి అయితే కనుక ఇప్పుడు మనం కొట్టేటువంటి ఓటర్ దెబ్బతో ఇప్పుడు కక్కలేక మింగలేక ఇంటర్నల్ సివిల్ వార్స్ రావడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉందన్నమాట. సో ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా తాము రద్దు చేయలేమని పాకిస్తాన్ పదే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతూ ఉండడంతో చట్టపరంగా ఒప్పందాన్ని సస్పెండ్ చేసేసామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది.